విశాఖ జిల్లా భీమిలిలో విషాదం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క కరవడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. భార్గవ్ను అతని తల్లిని వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. అయితే కరిచిన 2 రోజుల్లోనే ఆ కుక్క చనిపోయింది. దీంతో అలర్ట్ అయిన భార్గవ్ అతని తల్లి రేబిస్ ఇంజెక్షన్ మొదటి డోస్ తీసుకున్నారు. ఆ తర్వాత భార్గవ్ తల్లి 2వ డోస్ తీసుకున్నా తండ్రి చనిపోయిన బాధలో భార్గవ్ సెకండ్ డోస్ తీసుకోలేదు. అయితే అప్పటికే బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో అతను చనిపోయాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని భీమిలిలో విషాదం చోటు చేసుకుంది. ఆరోగ్య సమస్యలతో తండ్రి కుక్క పెంచుకున్నటువంటి కుక్క కరవడంతో కుమారుడు చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. మరి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అక్కడ ఆ గ్రామంలో విషాద ఛాయలు కూడా నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం జరిగింది సార్? ఆ కుక్క కరవడం వల్ల తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయారని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు సార్ వాస్తవం? మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కుక్క కరిచిన తర్వాత అబ్బాయి ఏంటంటే పెద్ద ఇంట్లో పెరిగిన కుక్క కదా, ఏమీ జరగదులే అని చెప్పేసి అబ్బాయి యాంటీబయాటిక్ వేసుకొని అక్కడ టీటీ ఒకటి వేసుకున్నారట. ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ మమ్మీ కరిచిన తర్వాత తనకి ఇంజెక్షన్ కోసం తీసుకెళ్తే వేసుకోమంటే నాకు తగ్గిపోయింది కదా, నాకేం అవ్వట్లేదులే అని వాళ్ళ అమ్మగారు వేసుకున్నారు. తను ఒక డోస్ వేసుకున్నారు. మా పిన్ని మాత్రం 3 డోసుల తర్వాత తను చూసుకుంది. ఈలో మా చిన్నాన్నగారికి బాగోలేదు. బాగోకపోవడం వల్ల డయేరియా ఆయన 9 సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నారండి, పారాలసిస్ వ్యక్తి. ఆయన ఆర్టీసీ ఎంప్లాయ్. అయితే అక్కడ నుంచి ఎన్ఆర్ఐఎస్ కూడా తగరపల్లి తీసుకెళ్ళిన తర్వాత చిన్నాన్నగారికి వెంటిలేటర్ 4 డేస్ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ఈ అబ్బాయి ఇంకా నాన్నగారితో ఉండిపోవడం వల్ల నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇదేం అవ్వదులే అనుకుని నెగ్లెక్ట్ చేశాడు. తర్వాత అక్కడ నుంచి కేజీహెచ్కి రిఫర్ చేశారు. అక్కడ జ్వరం వచ్చింది, కేజీహెచ్ నుండి జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చింది ఏంటి అని చెప్పేసి చూపిస్తే ఎన్ని మెడిసిన్స్ చేసి తగ్గకపోతే మా బ్రదర్ తీసుకెళ్లి విజేత హాస్పిటల్లో టెస్టులు చేయించారు. అయితే ఎక్స్రే తీస్తే న్యూమోనియా వచ్చిందండి అన్నారు. న్యూమోనియా వచ్చింది అంటే మళ్ళీ నైట్కి లేదండి ఈ అబ్బాయికి ఇలాగా కుక్క కరిచింది, దీనివల్ల ఇలాగ అయింది. టెస్టులు మళ్ళీ స్కానింగ్ అన్ని రిపోర్ట్స్ వస్తే తెలిసిన తర్వాత వాళ్ళు ఏమని ఇక్కడ మా దగ్గర కాదండి, మీరు చెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి, అక్కడ ట్రీట్మెంట్ అయితే అందుతుందంటే ఇమీడియట్లీ మా బ్రదర్ మా వాళ్ళందరూ కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత నైట్ అంతా అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పారంటే 4-5 డేస్ ఉండొచ్చండి, తర్వాత అయితే అబ్బాయి ఇంటికి రాలేడు అని చెప్పారు. ఆ తర్వాత మేమందరం కొద్దిగా తెలిసిన బాధపడిన సమయం మళ్ళీ 4-5 అవర్స్ అంతకంటే ఎక్కువ నైట్ అంతా చాలా ఇబ్బంది పెట్టాడండి. ఒక రకమైన నరకం అయితే అబ్బాయి చూసాడు. తను ఒక్క నెగ్లెక్ట్ చేశాడు, నాకేం కాదు మా ఇంట్లో కుక్క కదా పెంచిందే కదా అని నెగ్లెక్ట్ వల్ల ఆ మార్నింగ్ 10:40కి 44 minutesకి ఆయన చనిపోయారండి మా తమ్ముడు. అంతేగాని చిన్నాన్నగారి కుక్క కరిచి మాత్రం అతను హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు. ఎంత కష్టాల్లో మేము ఉంటే వాళ్ళ మీద ఇలాంటి బురద జల్లి వాళ్ళు ఇంకా మానసికంగా వాళ్ళని బాధ పెట్టడం ధర్మం కాదండి. మనిషిగా మానవత్వం లేకుండా మనం ప్రవర్తించకూడదు. ఇదేనండి మ్యాటర్. ఇది ప్రస్తుతం అయితే పరిస్థితి. దీంతో ప్రస్తుతం ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోవడంతో దానికి కూడా వేరు కారణాలు. తండ్రి ఆరోగ్య సమస్యలతో చనిపోయారు. తర్వాత కొడుకు కూడా ఆ తండ్రికి బాగలేకపోవడంతో కుక్క కరిచిన తర్వాత కూడా కొంచెం వ్యాక్సిన్ వేసుకోవడంలో కాస్త ఆలస్యం అయ్యింది. దీని నేపథ్యంలోనే ఆ ర్యాబిస్ రావడంతో ప్రస్తుతం విషాద ఛాయలు నెలకొన్నాయి. అంతేకాని ఈ కుక్క కరవడం వల్లనే ఇద్దరు చనిపోయారు అనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇలాంటి కుక్కల్ని పెంచుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో కుక్కే కదా అనుకుని నెగ్లెక్ట్ చేస్తే ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది.